శ్రీ తనికెళ్ళ భరణి గారు రచించిన శివ చిలుకలు. బుడుగు గారి శివ చిలుకలు ఈ పుస్తకాన్ని శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు ఆవిష్కరిస్తారు. అక్షజ్ఞ పబ్లికేషన్స్ వారి అమ్మాయి పవిత్ర తొలి ప్రతిని అందుకుంటుంది. ఇప్పటి నుంచే గొప్ప పుస్తకాలతో చిన్నారికి పరిచయం. అమ్మ పవిత్ర, గానం చేస్తారు శివ చిలుకల్లో. సభాయ నమః. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నాకు ఆత్మబంధువులు, ఏదో రకంగా కనెక్షన్. అలాగే బ్నిమ్ము చిన్ననాటి మిత్రుడు, అంటే మేము గోడ పత్రిక చేతి పత్రిక రాసినప్పటి నుంచి మా స్నేహం అన్నమాట. సీతాఫల్ మండి. ఈ బాపు రమణ తెలుగువారికి ఎంత ఆత్మీయులో మాకు ప్రాతస్మరణీయులు. అయ్యా మీ ఫోను దయచేసి అడ్డం రాకండి, నేను మాట్లాడుతాను. బాపు రమణ గారు అంటే వాళ్ళు పుట్టినప్పుడే మేము కూడా పుట్టామని మాకు గర్వం. ఆ మట్టిలో వాళ్ళు నడిచిన స్థలంలోనే మేము నడిచామని మాకు ఆనందం. అంత మహానుభావులు. బాపు గారంటే నాకు ఎంత పిచ్చి అంటే, అప్పట్లో ఈ టీవీలు అవి లేని రోజుల్లో మధ్యాహ్నం పూట వంటలు అవి అయిపోయాక భోజనాలు అయిన తర్వాత రిలాక్సింగ్గా చక్రవాకం, శంకుతీర్థం లాంటి సీరియల్స్ ఒకరు చదువుతుంటే అందరూ ఆడవాళ్ళందరూ, అమ్మలు వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ వింటూ ఉండేవాళ్ళు. దానికి బాపు గారి బొమ్మలు నాకు ఎంత ఇష్టం అంటే, మా వదిన బాపు గారు బొమ్మలు ఉన్న ఆ పేజీ మాత్రం కట్ చేసి అంత బైండ్ చేసిందన్నమాట. ఆ బైండ్ ఇంకా నా దగ్గర ఉంది, కానీ మా వదిన లేదు, వెళ్ళిపోయింది. ఇంకా అవకాశం ఉంటే బాపు గారి పేరు పచ్చబొట్టు పొడిపించుకుందామా అని అనుకున్నాను, అది కుదరలేదు. అందువల్ల గుండెల్లో పెట్టుకున్నాను. అది సరే. రమణ గారు కూడా వాళ్ళిద్దరితోటి ఆ సాహిత్యం అంటే ఇవాళ కాస్తో కూస్తో ఈ సెటైర్ అసలు జాను తెలుగులో, అచ్చ తెలుగులో వేస్తున్నామంటే రమణ గారి భిక్ష ఏ తెలుగు రచయితకైనా, ఫర్ దట్ మ్యాటర్. బుడుగు లాంటి ఒక పాత్రను సృష్టించి దాన్ని శాశ్వతం చేసేసి, ఉన్నాడేమో బుడుగు ఎక్కడైనా ఏ పిల్లాళ్ళలోనైనా అన్న ధ్వని, అన్న ఆనందం, అలా బ్రహ్మలాగా పునఃసృష్టి చేసినవాడు. ఇవాళ పొద్దున కూడా వెంకట్ ఈ పుస్తక అక్షాజ్ఞ పబ్లికేషన్స్ పుస్తకాలు నేను రాశాను, కొన్ని పంపిస్తే సరే పంపు 10 50 పంపాను. అదేంటంటే బుడుగుమారిలా మాట్లాడుతున్నారు, 10 12 అంటారు, 10 50 పంపమన్నా నేను ఇందాక. అలా మన నిత్య జీవితంలో బాపు గారు అయితేనే, రమణ గారు వాళ్ళు శాశ్వతంగా ఉన్నారు. ఎప్పుడైనా రెండు కనిపిస్తే బాపు రమణే అనిపిస్తుంది. అంత హృదయంలో చోటు చేసుకున్న మహానుభావులు. ఇందాక రేలంగి నరసింహారావు మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య పురపచ్చలు ఉంటాయి, కొట్టుకుంటారు, మూడు పెళ్ళాలన్నా. అలాగా ఒక సంఘటన, తమాషా సంఘటన చెప్తాను. మేము ఏదో అడ్వర్టైజ్మెంట్ చేశాను వాళ్ళకి, రాజుగారి కోసం షూట్ చేశారన్నమాట. ఆ సందర్భంగా వాళ్ళు ఏమిటంటే సాయంత్రం, భరణి గారు సాయంత్రం ఒకసారి రండి కాలక్షేపాన్ని కాసేపు కూర్చున్నాం అంటే 7:30కి వెళ్ళాం. సరే కూర్చున్నాం.
ఈలోగా ఆయనకి అప్పుడు ఈ ఫోన్ లేవు కదా, ఏదో ఫోన్ వచ్చింది బాపు గారికి. ఆయన ఫోన్ చేయడానికి లోపలికి వెళ్ళాక రమణ గారితో నేను అన్నాను, బాపు గారి మీద ఒక పంచరత్నాలు లాంటివి కొన్ని రాశానండి, మెచ్చుకుంటే కేకు గుచ్చుకుంటే మేకు అతను వేసిన జోకు ఓ బాపు బొమ్మ, ఇలాగా ఒక 5-6 రాశాను అంటే చాలా సంతోషించాడు. బూతు నెత్తిన ముట్టు స్వర్ణకమలం కొట్టు లేకపోతే ఒట్టు ఓ బాపు బొమ్మ, ఇలాగా రాసేటప్పటికి ఆయన ఫోన్ అయిపోయి ఆయన వచ్చాక బాపు భరణి గారు నీ మీద పంచరత్నాల్లాగా ఓ 5 రాశారు, బాగున్నాయి, ఒకసారి నువ్వు కూడా విను అన్నారు. పంచరత్నాలు నాకెందుకు రత్నం, నువ్వు రాయించుకో, ఓరమణ అని రాయించుకో, నువ్వు నాకెందుకు, నేను ఇప్పుడు రాస్తున్నవాడిని నేనేమైపోవాలి. అలా వాళ్ళిద్దరు దెబ్బలాడేసుకుంటాను నన్ను పెట్టిన. సరేలే ఊరికే వద్దు, నాకెందుకు ఈ పొగడ్తలు, ఈ భజనలు ఈ వద్దు, నాకొద్దు అన్నాడు ఆయన. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, నేను ఉండాలా పోవాలా ఎక్కడ అదేదో సాయంత్రం కాలక్షేపం ఉన్నారు, ఇదేమిటను. సరే మొత్తానికి ఏదో ఒక ఇలాంటి అటు చిన్నవే తప్ప అదే అది ప్రణయ కలహముగా అనుకోవాలి, అది అలాగమాట. అలాగా ఏదైనా వాళ్ళ సాహచర్యం. బాపు గారు నాకు నా ఆటగదరా శివాకి శివుడు ఆటగదరా శివ ఆటగదవా కేశవ అన్నందుకు శివుడు డ్యాన్స్ చేస్తూ శివుడి నెత్తి మీద పింఛం పెట్టాడు. కృష్ణతత్వం శివతత్వం ఒక దాంట్లోనే కొట్టాడు. ఆటగదరా శివ అనడానికి ఆయన ఏం చేశాడు, నటరాజమూర్తిలాగా వేస్తూ భూగోళాన్ని ఇలా తన్నినట్టు ఆట క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అన్న పాయింట్ని పట్టుకుని అలా అది వేసిన తర్వాత నేను బాపు గారు వేసి అప్పుడే ఫ్రెష్గా పంపించి నేను షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాక ఒక గంట సేపు చూశానండి. అది గంట సేపు చూసి తర్వాత ఆయనకు ఫోన్ చేసి, సార్ మీరు ఆ కొడుతున్నప్పుడు ఆ మువ్వలు ఇలా కదిలే అది కూడా గాలిలో తేలుతున్నట్టు చాలా బాగుందంటే, అంత డీటెయిల్గా అబ్జర్వ్ చేశారా అన్నాడు. అవును సార్ అన్న. అదైపోయిన ఒక నెలకు మళ్ళీ ఫోన్ చేసి, భరణి గారు నేను ఇంకో బొమ్మ పంపిస్తున్నానండి, ఎందుకంటే ఆ భూగోళం తన్నాడే అది కొంచెం దూరంగా తిన్నట్టుంది, కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా శివుడు అని రెండో బొమ్మ. ఒక బొమ్మ వేయడమే కష్టం బాపు గారితో, అంటే వేయించుకోవడం పూర్వజన్మ సూక్తం. అలాంటిది ఒకే సినిమాకి ఒకే బొమ్మకి ఆటగదరా శివకి 2 బొమ్మలు వేశాడు. అలాగే శృంగార గంగా అవతరణం అనే కావ్యం రాశాను, ఆయనకు వినిపించాను. దానికి కూడా ఆయన ఒక బొమ్మ వేసి, నేను 2 బొమ్మలు పంపుతాను, మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను. అలా 2 ఆప్షన్స్, 2 కావ్యాలకి 2 బొమ్మలు వేసిన మహానుభావుడు బాపు గారు. నాకు అంతకన్నా అదే మాకు. అలాగా సరే, ఏలే లక్ష్మణ్ బొమ్మలు నేను కవితా సంకలనం ఫస్ట్ది పరికిణి అని రాశా. అంటే అందరు నైటీలు వేసి తిరుగుతుంటే నాకు బాధ కలిగి అవకాశం ఉంటేనో పరికిణి అని నవలలు రాశాను. దానికి కవితా సంకలనం, దానికి మా ఏలే లక్ష్మణ్ దగ్గరికి పెడితే అది ఒక ఇంద్రధనస్సుని బయటగా పరికిణిగా వేసి ఒక అద్భుతమైన బొమ్మ వేశాడు. అది ఇప్పటికీ 10 ప్రింట్లు అయినా కూడా ఆ బొమ్మ మాత్రం మార్చలేదు. అది ఏదే. ఇంకా దివాకర్ బాబు నాటక రంగాల్లో నేను దివాకర్ బాబు మిగతా చాలామంది ఉన్నాం కదా. నాటకం అంటే పోటీ కదా, కొంచెం శత్రుభావం ఉంటుందన్నమాట. బయటికి పలకరించుకున్నా ఏంటి ఏ నాటకం తెచ్చాడు వీడు, కుందేటి కొమ్మ చూద్దాం దీనంతా, ఇట్లా ఉండేది. అంటే బయటికి బాగానే ఉండేవాళ్ళం, కానీ లోపల చిన్న స్పర్ధయా వర్ధతే విద్య, అంత శత్రుత్వం ఏం కాదు, స్పర్ధ. అలా పరిచయమైన మేము సినిమాల్లో కూడా ఇంచుమించు కొంచెం అటు ఇటుగా, బహుశా దివాకరే ముందు వచ్చి ఉంటాడు సినిమా ఇండస్ట్రీకి, నేనే వచ్చాను. సరే, నన్నే పెద్దాన్ని చేశాడు ఈ విషయంలో. అయ్యా వచ్చి నేను బాగానే రాస్తున్నాను, మళ్ళీ వెళ్ళడం రావడం, సడన్గా నాకు ఇవాళ చెప్పుకోవచ్చు సత్యాలే కాబట్టి, రవిరాజా పినిశెట్టి గారి డైరెక్టర్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చి మాకు సినిమా స్క్రిప్ట్ రాయాలి. అలాగే సార్, కొత్త ప్రొడ్యూసర్లు, కోనసీమ కుర్రాడు సినిమా పేరు. సరే, నన్ను కథ చెప్పారు, కథ ఇంప్రెసివ్గా ఉంది. రవిరాజా పినిశెట్టి మాట అన్నాడు, భరణి గారు నేను సీరియస్గా ఎమోషనల్ ఇలా సీన్లన్నీ బాగానే రాస్తానండి, కామెడీలో కొంచెం నేను వీకు అన్నాడు. అనగానే నేను అంటే సినిమా ఇంకా పరిచయాలు అవ్వట్లే అక్కడ, అప్పుడప్పుడే ఇంకా సినిమా పరిభాష అక్కడ ఎలాగా
వంగి ఉండాలి అన్నది ఇంకా నాకు అర్థం కాలేదు. నాటకంలో మేము కొంచెం విచ్చలవిడిగా వీరంగం చేశాం కాబట్టి నేను అన్నాను కామెడీయా ఎడం చేత్తో రాస్తాను, దిషణాహంకారహం గంభీర సంభార అన్నట్టు ఎడం చేత్తో రాసేస్తా అన్న. అప్పుడు ఏమనలేదు ఆయన. తర్వాత వెళ్ళాం, ఎక్కడో పామ్గురో హోటల్లో నేను ప్రసాద్ అని, కళ్ళజోడు ప్రసాద్ అంటాం కోడైటర్ మొత్తం. ఈ క్రమంలో ఏం జరిగింది, ఇంకా రాయకముందు సడన్గా దివాకర్ బాబు హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఏదో పలకరించుకున్నాం మేము, పాత స్నేహితులు, పక్క ఇళ్ళల్లోనే ఉండేవాళ్ళం మేము చెన్నైలో. ఏంటి దివాకర్ ఎప్పుడు వచ్చామంటే, మన పిలిపించాను, నిన్ను వచ్చానయ్యా, రవిరాజా పినిశెట్టి వాళ్ళ ప్రొడ్యూసర్ పిలిపించాడు, వాళ్ళది సినిమా ఉంటే కోనసీమ కుర్రాడు, అదేంటి అది నేను రాస్తున్నా కదా అన్న. అదేంటి నువ్వు రాస్తున్నావా? కదా మరి చెప్పలేదే నాకు చెప్పలేదే. ఇంత చేస్తే మేమిద్దరం కాదు, అంతకుముందు సత్యమూర్తి రాశాడు అది చూడండి. సత్యమూర్తి గారు రాసి మధ్యలో ఆయనకు ఒంట్లో బాగాలేకపోతే ఆయన హాస్పిటల్లో ఉండగా ఆయనకి తెలియకుండా నన్ను పిలిపించాడు, నాకు తెలియకుండా ఈయన్ని పిలిపించాడు, ఆయనకి తెలియకుండా నన్ను పిలిపించాడు. అంటే ఇది సర్వసాధారణం, మాకు తెలియదు, నాకు కొత్త. అయితే వ్యవహార్త విషయంలో నా అంత సాత్వికుడు కాదు దివాకర్. కొంచెం మాట అయితేనే పని కూడా కొంచెం అసలు ఒప్పుకునేవాడు. నిన్ను పిలిపించాడు, నన్ను పిలిచాడు, నేను రాయని సినిమా, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు. అలా మనకంత లేదు. మనం అంటే ఇంకా మనకి వేరే విద్యలు లేవు. ఆయనకు రేలంగి నరసింహరావు ఉన్నాడు, నాకు లేడు. ఆయన ఉద్యోగం నాకు లేదు. నాకు రాళ్ళపల్లి గారు ఉన్నారు అన్నం పెట్టడానికి. అట్లా ఏదైతేనే అని వెళ్ళిపోయాడు. వెళ్ళాక నాకు భయం వేసింది, ఇప్పుడు నా ఒక్కరితోటే రాయిస్తున్నారా, నా చుట్టూ 10 రూములు తీసి 10 మందితోటి రాయించు, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారా అని నాకు భయం వేసింది. బట్ ఈలోగా నేను రాసేసా స్క్రిప్టు. సినిమా రాసేసిన తర్వాత స్క్రిప్టు వెళ్ళి చదివినిపించా. తెగ ఎంజాయ్ చేశాడండి డైరెక్టర్ ప్రొడ్యూసర్. చేసి అప్పుడు అన్నాడు నైటు, భరణి గారు ఆ రోజు నేను కామెడీలో వీక్ అన్నప్పుడు ఎడం చేత్తో రాస్తా అన్నాను కదా, అప్పుడు నాకు కాలిందండి. ఎవడరా వీడు నిన్నగాక మొన్న వచ్చి ఎడం చేత్తో రాసేస్తాంటే, హౌ డేర్ దిస్ అని. నాకు అవసరం కదా రచయిత అని నేను అప్పుడు ఏమనలేదు. కానీ ఇప్పుడు చదివాక ఎస్ మీరు ఎడం చేత్తో రాసేసారు. అట్ వాజ్ సూపర్ హిట్ అనమాట, చాలా మంచి కామెడీ. అట్లాగా మా మధ్య అది గుర్తుండిపోయే ఒక వ్యవహారం అన్నమాట. సరే ఇది అయిపోయింది, ఈ సెక్షన్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోలేమో కూడా కదా. అశోక్ తేజ, సరే అశోక్ తేజ జాతీయ స్థాయి, అది పరమేశ్వరుని. అది ఇప్పుడు అతను ఒక అన్నపూర్ణ స్టూడియోస్కి ఉత్తేజ్ ద్వారా, ఉత్తేజ్ మేనమామ ఆయన వస్తున్నప్పుడు మనకు సాహిత్యం ఇష్టం కదా, ఏమైనా పచ్చమంటే ఆకుపచ్చ చందమం. ఆకుపచ్చ చందమం ఏమిట్రా విచిత్రంగా ఉందన్న, అబ్స్ట్రాక్ట్గా మొదలెట్టి గుండెలు పిండేశాడు. నాకు అనిపించింది ఇంత టాలెంట్ ఉండి వాడి దగ్గరికి వచ్చి నేను రాస్తాను పాటలు, చాలా వెంటనే ఉత్తరక్షణం అండి ప్రొడ్యూసర్ని పిలిచి, ఏమైనా అద్భుతమైన రైటర్ వచ్చాడు, బ్యూటిఫుల్ పాట రాయగలడు, నా మాట విని ఒక పాట ఉంది కదా కామెడీ, అది రాయించండి అని పట్టుబట్టా. వితిన్ 1 వీక్ అతను రాయించడం, ట్యూన్ చేయించడం, దాన్ని నాకు మీద కోట శ్రీనివాసరావు మీద పిక్చరైజ్ చేయడం జరిగిపోయింది. అలా అతని ప్రవేశానికి అంటే పరమేశ్వరుడి దగ్గరికి అయినప్పుడు నేను నంది లాంటి వాడిని, ప్రతిభావంతుడు, నేను నంది కాకపోతే ఇంకోళ్ళు వస్తారు. సో నా ద్వారా వెళ్ళే అవకాశం ఆ పరమేశ్వరుడు నాకు కల్పించాడు. అందుకు సుధాల ప్రతిభావంతుడు అతను. ఇవాళ మీకు తెలియదే ఉంది, శుద్ధాల రాస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి, గుండెలు పట్టేస్తాయి, అంతటి ప్రతిభావంతుడు మన శుద్ధాల శివ. సో ఇదంతా మా ఆత్మీయ వ్యవహారం. సరే రేలంగి నరసింహరావు గారు సినిమాల్ని అంటే నేను రాయలేదు కానీ చేశాను, వేషాలు చేశాను. ఈ అమ్మాయితో కూడా, బాపు గారి మనవరాలు కదా నువ్వు, ఈ అమ్మాయితో కూడా ఈ మధ్య ఒకటి చేసినట్టు నువ్వు లాస్ట్ ఇయర్ అనుకుంటా, మధ్యలో కలిసి చేసాం. అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ, ఇక వీళ్ళ నాన్న నా గురువు రాజీవ్ కనకాల, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీచర్స్, ఫిల్మ్ ఫైనెస్ట్ టీచర్స్. ఆయన నాకు మైమ్ నేర్పాడు. మైమ్ అనేది అసలు మేము ఎరగం, మూకాభినయం మాకు నేర్పాడు. నేను పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు కేవలం ఆ మైమ్ వల్ల నేను 10 నాటకాలు రాశాను. నా నాటకాల్లో వస్తువులు మనకు ఏమి ఉండవు, అన్నీ మైమే. దానికి వాళ్ళ నాన్నగారు కారణం. అయితే వీడితో కూడా యాక్ట్ చేశా. తమాషా ఏమిటంటే అంత ఫైన్ ఆర్టిస్ట్ వీడు. దురదృష్టం ఏమిటంటే నన్ను వాడిని సరిగ్గా వాడుకోవట్లేదు. ఇది ఓకే. దీంతో ఈ సెక్షన్ అయిపోయిందండి. ఇకపోతే శివచిలకలు. దీనికి ఉపోద్ఘాతం ఏమిటంటే
ఒక ఫ్యాను ఒక సీడీ పంపాడు, పాతది, చాలా పాతది, ఘంటసాల గారు పాడిన ప్రైవేట్ సాంగ్స్. అది బాగా నూతులోంచి వస్తుంటుంది. మన దగ్గర మిషన్ ప్రాబ్లమో రికార్డింగ్ ప్రాబ్లమో. అందులో ఇంకన్న పాదాలు పటిదనాలు జీవజుగా ఏముంది, శివచిలక అన్న. అసలు ఏంటి వెంకన్న గురించి మాట్లాడాడంటే శివచిలక ఏమో, ఆయన కూడా ప్రయోగం చేశాడేమో. శివచిలక భలే ఉందే, రేపటివరకు రామచిలకలే విన్నాం, శివచిలక అని వెంటనే తట్టింది నాకు. ఇంకా నేను 108 రాసేసాను ఒక వారం 10 రోజుల్లో. అయిపోయిన తర్వాత నాకు ఒక ఈనాడులో ఒక మిత్రుడు, మ్యూజిక్ మీద బాగా కమాండ్ ఉన్న శివరాం ప్రసాద్, ఆయనకి ఇలా శివచిలకలు ఏమిటండి అన్నాడు. అది కొత్తగా ఎవడు పుట్టించకపోతే పదాలు ఎలా పడతాయి, ఏసై విరతాళ్ళు అన్నట్టు ఇది చెప్పా. అప్పుడు అన్నాడు, అయ్యా అది శివచిలక కాదండి, అది జీవచిలక అన్నాడు. శివచిలక కాదు. అదేంటో ఇప్పుడు రాసేసాను, మరి ఇప్పుడు జీవచిలక అంటే ఏం బాగుంటుంది, ఫోన్లే అని శివచిలకలు రాసేసానండి. కొంచెం ఫిలాసఫీ ఉంటుంది, కొంచెం మృత్యుతత్వం ఉంటుంది. అయితే బొమ్మ డిమ్ముకి కవర్ పే చేస్తే అక్షజ్ఞ పబ్లికేషన్ మేము వేసేస్తాం, ఏదో ఒకటి ఇవ్వండి మాకు, ఈసారి మేము ప్రింట్ చేసుకుంటామంటే ఇచ్చాను. ఏం చేశాడు, ఇగో ఇలాగా చిలక మీద చిలక విభూది రేఖలు పెట్టాడు, శివచిలకలు. బాగుంది. చిలక కలర్ మార్చేసాం, పచ్చగా లేదు. దీని బొమ్మ పంపాడు నాకు, నేను చూశాను. ఇది బాగానే ఉంది, కానీ రేపు ఎవరన్నా వైష్ణవ మిత్రుడు వస్తే మొత్తం పక్షుల్ని జంతువుల్ని వాటిని కూడా శైవజం శివమతంలో చేర్చేస్తావా అంటారన్న భయం వేసి, పైగా నా ఫిలాసఫీ ఆటగదరా శివ ఆటగద కేశవ గనక ఈ చిలకకి ఇలా ఆకుపచ్చగా వచ్చి నామాలు పెట్టాను. పెట్టి ఏం రాశాను, శివుడే కేశవుడు కేశవుడే శివుడు రెండు ఒకటేనంట, ఓ శివచిలక ఒకడే రెండునంట. ఆ శివత్వం అద్వైతం అది చేసి ఇలా శివచిలకలు ప్రింట్ చేయడింది. వక్షం వేణుగారు, ఈయన గతంలో జర్నలిస్టు, ఇప్పుడు ఫ్రీలాన్సరు, మృదంగం ఆర్టిస్ట్. యాక్చువల్గా నాతోటి చాలా దేశాల్లో కూడా వచ్చి ఆటగదరా శివాకి నాకు మృదంగ వాయిద్య సహకారం చేశారు. తొండందేవరకి గండాలొద్దంటూ దండాలెడదాముగా, ఓ శివచిలక ఉండాళ్ళెడదాముగా. బ్రహ్మ మిత్తెడతాడు విష్ణు ఒత్తెడతాడు, శివుడు మిత్తెడతాడులే, ఓ శివచిలక యముడు మొత్తెడతాడులే. బోలా శంకరునికి పాలకడలిలో ఎలా విషమొచ్చిందే, ఓ శివచిలక బోలా శంకరునికి పాలకడలిలో ఎలా విషమొచ్చిందే, ఓ శివచిలక నీలకంఠుడు సామి. పైన చింపిరి జుట్టు నుదుటా నడ్డా బొట్టు, పైన చింపిరి జుట్టు నుదుటా నడ్డా బొట్టు, తసుపాము మెడ చుట్టూ, శివచిలక కాచేవాణిలో గుట్టు. అమ్మో అరసున్న అయ్యో అరసున్న, అమ్మో అరసున్న అయ్యో అరసున్న, కలిపితే పూర్ణం గదా, ఓ శివచిలక చివరకు చూర్ణం గదా. పులితోలే బట్ట సొమ్ములు పాపము చుట్ట, పులితోలే బట్ట సొమ్ములు పాముల చుట్ట, నిప్పుల కుంపటి నీ బొట్ట, ఓ శివచిలక భిక్షమెయ్యక ఇంకెట్ట. మడి మైలా లేదు అంటూ సొంటూ లేదు, మడి మైలా లేదు అంటూ సొంటూ లేదు, ఎంగిలి మంగళంగదే, ఓ శివచిలక శివుడు అచ్యుతుడుగదే. అన్నపూర్ణకు తోడు అదిగో బిచ్చగాడు, అన్నపూర్ణకు తోడు అదిగో బిచ్చగాడు, కబళం పట్టేస్తాడు, ఓ శివచిలక కైవల్యమిచ్చేస్తాడు. కపాలమే మాల కపాలమే మాల కన్ని, కపాలమే మాల కన్నీ వేలాల, ఏడుపులే జోలలే, ఓ శివచిలక కలకాను లీలలే.
దక్షిణామూర్తి గురించి ఇలా రాశాను. మర్రి చెట్టు కింద ఎర్రి బాగులోడు, వెర్రిని బాగు చేసేవాడు. మర్రి చెట్టు కింద ఎర్రి బాగులోడు బోధలు చేస్తాడంట, ఓ శివచిలక బాధలు తీరేనంట. స్వస్తి. స్వస్తి.